సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ 3 అరెస్టు. కొట్లపల్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయం తాళాలను విరగొట్టి నామినేషన్ పత్రాల చోరీ, విచారణ చేపట్టిన పోలీసులు. నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచులు ఏకగ్రీవం, అభినందించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే తన సర్పంచ్ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ గౌడ్. కొత్లాపూర్ సర్పంచ్గా తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తా సర్పంచ్ అభ్యర్థి చంద్రకళ. హిందూ దేవుళ్లను విమర్శించిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, తాండూర్ పట్టణ బీజేపీ నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం ఏసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ రెడ్డి 3 రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్ రోడ్డులోని ఓ వెంచర్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సాయి కుమార్ డాక్యుమెంట్లు సరిగా లేవంటూ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ రెడ్డి తెలిపారు. సాయి కుమార్ తో పాటు డాక్యుమెంట్ రైటర్ దగ్గర పనిచేస్తున్న అశోక్, అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ సాయిలు 16,500 రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ 3 ఇండ్ల దగ్గర కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఇన్ఛార్జ్ రిజిస్టర్ సాయి కుమార్, అశోక్, అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ సాయిలను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఆ కంప్లైంట్లో కంప్లైంట్ ఏమంటారంటే ఆయనకి దాదాపు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. దాంట్లో భాగంగా కొంతమంది ఆయన పేరుపైన మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరుపైన కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒకరు ఇన్ఛార్జ్గా సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆయన సాయి కుమార్. ఆయన వచ్చినప్పుడు డాక్యుమెంట్స్లో కొంచెం ఖర్చు అవుతుంది, డబ్బులు అది అని చెప్పిన తర్వాత ఇతను మళ్ళీ వెళ్ళి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ సాయి కుమార్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు. ఆ డాక్యుమెంట్ రైటర్ని అప్రోచ్ చేస్తే ఆ డాక్యుమెంట్ రైటర్ని ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్తో మాట్లాడాను. ఆయన ప్రతి డాక్యుమెంట్కి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో టోటల్గా 11 డాక్యుమెంట్స్కి 22,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది బ్రైబ్గా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను 22,000ని ఇవ్వడం ఇష్టం లేక లంచం రూపంలో మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత మేము దాన్ని కేసుగా నమోదు చేసుకున్నాము. మళ్ళీ దాని తర్వాత ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయమంటే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్కి 1,500 రూపాయలు చొప్పున ఇక్కడ పనిచేస్తున్న సాయి కుమార్ అనే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గారు ఒప్పుకోవడం జరిగింది. తగ్గించారు, 2,000 నుంచి 1,500కి ఒక డాక్యుమెంట్కి తగ్గించారు. సో టోటల్గా 16,500 రూపాయలు దానికి ఒప్పుకున్నాడు. దాంట్లో ఆల్రెడీ 4 డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసేసినాడు. ఇంకా 7 డాక్యుమెంట్స్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఈరోజు అతను 16,500 రూపాయలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ డాక్యుమెంట్ ముందే ఉంది డాక్యుమెంట్ రైటర్ వెళ్ళి సబ్ రిజిస్టర్ గారిని కలిసి సబ్ రిజిస్టర్ ఏమన్నాడంటే వెళ్ళి సాయి అని చెప్పి డాక్యుమెంట్ రైటర్కి ఇవ్వండి అని చెప్తే అక్కడ డాక్యుమెంట్ రైటర్ పోయినప్పుడు అక్కడ అశోక్ ప్లస్ సాయి అని ఇద్దరు డాక్యుమెంట్ రైటర్ పనిచేసి ఆ ఇద్దరు కలిసి ఈ డబ్బులు తీసుకోవడం జరిగింది. దానివల్ల వారంగా ముగ్గురు పైన మేము అదుపులో తీసుకొని ఇప్పుడు అది కంప్లైంట్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు ఏమి సాయి కుమార్ అని చెప్పేసి ఆయన జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్నాడు. ఇంకొకతను సాయి కుమార్ అని చెప్పేసి అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ఇక్కడ, అశోక్ అని చెప్పేసి డాక్యుమెంట్ రైటర్.
ఇద్దరు అన్అఫిషియల్ కదా సార్, అశోక్ సాయి కుమార్ ప్రైవేట్ పర్సన్. అదే సార్ కంప్లైంట్ చేసిన ఎవరు సార్ కంప్లైంట్ చేసింది ఇక్కడ దగ్గరలో ఉన్న ఊరతను. ఎవరైనా కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ మీకు చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి 1064 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మొదటి దశ ఎన్నికల్లో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సర్పంచ్లు తమ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. మీరు కొంచెం వెనక్కి జరగండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. బుధవారం ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో పలు గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వికారాబాద్ జిల్లాలోనే అతిపెద్ద గ్రామమైన కరణ్కోట్ గ్రామ సర్పంచ్ గా తాజా మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరణ్కోట్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా కావడంతో వికారాబాద్ జిల్లాలోనే కరణ్కోట్ గ్రామం రికార్డు సాధించింది. తాండూరు మండలం పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ పదవికి వెంకటమ్మ, విజయలక్ష్మి పోటీలో ఉండగా విజయలక్ష్మి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో వెంకటమ్మ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వెంకటమ్మ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పర్వతాపూర్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. సర్పంచ్గా నా పేరు ఇది, నా ఊరు ఇది. నా పేరు వెంకటమ్మ, పర్వతాపూర్ మీద. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ఇదివరకే వెంకటమ్మ 2 సార్లు అపజయం చెందినందున ఈసారి వెంకటమ్మ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే తన నామినేషన్ను ఉపసంహరించుకున్నానని తెలిపారు. మంచిగా పోటీ చేసినాము. మేమే వాళ్ళు ఓడిపోయిందని 2 సార్లు ఓడిపోయిందంట అని మేమే మా ఇష్టపూర్వకంగా వెనుకకి తీసుకుంటున్నాము. గ్రామ అభివృద్ధి కోసము అందరం కలిసి ఉండాలంట అని మేమే ఏకగ్రీవం అయ్యాము. ఆమె పేరు గురాటి వెంకటలక్ష్మి, ఆమెను ఉండాలని మేము ఒప్పుకున్నాము. స్వచ్ఛందంగా మేము మా ఇష్టపూర్వకంగానే గ్రామం అభివృద్ధి కోసము మేము అందరం కలిసి చేయాలని విత్డ్రా చేసుకున్నాము. తాండూరు మండలం రాంపూర్ తాండా, చిట్టిగనాపూర్, వీరారెడ్డిపల్లి, యాలల మండలం లక్ష్మీనారాయణపూర్, గంగాసాగర్, దేవ్లా తాండా, సంగం కుర్దు, కిష్టాపూర్, జక్కెపల్లి, సంగాయిగుట్ట తాండా, పేర్కంపల్లి తాండా, బండమీదిపల్లి, రేలగడ్డ తాండా, పెద్దెముల్ మండలం రుద్రారం, చైతన్యనగర్, దుగ్గాపూర్, సిద్దన్న మడుగు తాండా, బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్, బాబు నాయక్ తాండా, హంక్యా నాయక్ తాండా, బాద్లాపూర్, కోట్పల్లి మండలం లింగంపల్లి, బుగ్గాపూర్ గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు చోరీకి గురయ్యాయి. గొట్లపల్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయ పరిధిలో గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తాండా గ్రామాలకు క్లస్టర్ గా ఉంది. బుధవారం ఉదయం గ్రామ పంచాయతీ వర్కర్లు నామినేషన్ స్వీకరణ కేంద్రం గొట్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రోజు మాదిరిగానే తెరవడానికి వెళ్లగా తాళం విరిగి ఉండడం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా నామినేషన్ పత్రాలు చిందరవందరగా పడి ఉన్నాయని సంబంధిత అధికారులకు గ్రామ పంచాయతీ వర్కర్లు సమాచారం అందజేశారు. దీంతో గ్రామ
పంచాయతీ కార్యదర్శి పరమేశ్, ఎన్నికల నిర్వహణ అధికారులు ఆర్ఓ కోటయ్య, ఏఆర్ఓ అంజయ్య వచ్చి పరిశీలించగా నామినేషన్ పత్రాలు కనబడకపోవడంతో పెద్దెముల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెద్దెముల్ ఎస్ఐ శంకర్ అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డిఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఎంఆర్ఓ వెంకటేష్ ప్రసాద్, ఎంపీడీఓ రతన్ సింగ్ అక్కడికి చేరుకొని వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నామినేషన్ పత్రాలకు చోరీకి గురయ్యాయని, కానీ అన్ని నామినేషన్ పత్రాలు ఆన్లైన్లో పొందపరచడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందరాదని అధికారులు సూచించారు. లోపలికి ఎఫ్ఐఆర్ కూడా అయిపోయి వెంబడే ఎఫ్ఐఆర్ చేసుకుంటారని చేపిస్తున్నాం. ఆల్రెడీ ఫిజికల్ ఫైల్ లేకుండా ఆల్రెడీ ఉన్నాయి సార్. ఆల్రెడీ కూడా ఉన్నాయి సార్. ఆన్లైన్లో అంటున్నాయి వాళ్ళు తీసుకుంటాం సార్. ఒకటి ఏసీ ఎల్బీకి పెట్టాను సార్. ఎల్బీ సార్ ఒకటి ఆర్ఓతో ఒక కాంప్లైంట్ ఉన్నారు. మెసేజ్ అయితే పాస్ చేయాలి కదా సార్. చేస్తాను సార్. ఆల్రెడీ మెసేజ్ ఇంతమంది ఆన్లైన్ ఉంది కదా సార్. మీరు ఎప్పుడు వచ్చారు? మీరు కాల్ చేసినప్పుడు ఇదే మీరు ఇది బంద్ చేసి పెట్టారా? బంద్ చేసి కలిపి సర్పంచ్కి ఎన్ని నామినేషన్స్? డేటా గోట్లపల్లి ఎన్ని, హన్మాపూర్ ఎన్ని, లింబాపూర్ ఎన్ని, నా డేటా ఉంటాయి కదా. వార్డ్ వారీగా నామినేషన్ చెప్పు, సర్పంచ్ వారీగా నామినేషన్ చెప్పు, రిజెక్ట్ ఎన్ని అయింది అది కూడా చెప్పండి. గొట్లపల్లి గొట్లపల్లి గిర్మాపూర్ హనుమాన్పల్లి సర్పంచ్ నామినేషన్ సార్ మన గొడ్లపల్లిలో 4 వేశారు. రాంపూర్ గిర్మాపూర్ గిర్మాపూర్లో 4 సార్. జయరాం 5 సార్. ఇందులో రిజెక్ట్ ఎన్ని చేశారు? రిజల్ట్ ఏం కాదు టుడే సార్. రిజెక్ట్ స్కూటీ సార్. అదే స్క్రూట్నీలో రిజెక్ట్ మీ లెవెల్లో ఏం లేదు. జయరాం తండలో పెద్దమూల్లో రిజెక్ట్ ఏం లేదు కదా. 4 ఉన్నాయి సార్. వార్డ్ మెంబర్స్ నేను అంతే. సర్పంచ్ ఏం లేదు సార్. అప్పీల్కి ఎవరు రాలేదు సార్. ఓకే సార్. వార్డ్స్లో ఎన్ని నామినేషన్ టోటల్ చెప్పండి. వార్డ్ వారీగా కాదు, టోటల్
అదే లాస్ట్ ఫస్ట్ వెళ్ళలేదంట, వెళ్తలేదు అని చెప్పేసి కొంచెం అటు ఇటు చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిందని చెప్తున్నాను ఆయన. నేను సార్ ఈరోజు మీటింగ్ పెట్టింది సార్ మాకు ఎంపీడీఓ సార్, అయితే నేను పెద్దమ్మకి వెళ్ళినా. నాకు మన ఆర్ఓ సార్ ఫోన్ చేస్తే నేను మళ్ళీ ఇటు వచ్చేసిన గొడ్లపల్లి. 10 అయింది సార్ వచ్చేసరికి 10-20 అయింది. పెద్దెవుల్ మండలం జిన్గుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రవీణ్ గౌడ్ ఎమ్మెల్యే ఆదేశాలతో తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నానని తెలిపారు. ఒకే పార్టీలో 2 నామినేషన్ పత్రాలు వేయడంతో కాంగ్రెస్ పార్టీ నష్టపోయే విధంగా ఉందని ఎమ్మెల్యే సూచించినందునే తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నానని ప్రవీణ్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు తాను కృషి చేస్తానని ప్రవీణ్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భవిష్యత్తులో తనకు మంచి పదవిని కట్టబెడతారనే నమ్మకం తనకు ఉందని ప్రవీణ్ గౌడ్ తెలిపారు. ఈరోజు తాండూరు మండల్ జినుగుర్తి గ్రామం నుంచి నేను కాంగ్రెస్ పార్టీ జినుగుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను ఇప్పటివరకు. అయితే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు పార్టీలో ఇద్దరిద్దరు కాకుండా ఒకరే ఉండాలన్న ఆలోచనతో ఆయన చెప్పిన మాట ప్రకారం నేను ఈరోజు నామినేషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. పెద్దలు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నేను చేసుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా అందరి మంచి కోసం చేస్తుంది కాబట్టి వారి ఆదేశాల మేరకే చేయడం జరిగింది. రేపు జరగబోయే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థిని ఖచ్చితంగా మేము వెంటుండి గెలిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏది ఏమున్నా నాకు అభిమానంగా జినుగుర్తి గ్రామ ప్రజలందరూ చాలా తెలియజేశారు. వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామంలో యువత నేను ఉండాలని చెప్పేసి చాలా ఓపుతో ఉన్నారు. అయితే అనివార్య కారణాలు కాకుండా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. కాబట్టి తూచ తప్పకుండా ప్రతి ఒక్కరూ నా మాట మీద మీరందరూ కాంగ్రెస్ అభ్యర్థికే చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నేనేదన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇలవడ్డ అభ్యర్థికి మనం చెయ్యాలి, రేపు ఎంపీటీసీ ఎలక్షన్లో నాకు అవకాశం ఇస్తామని చెప్పేసి పెద్దలు నిర్ణయించి నాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి రేపటి కోసం మనము ఒక అడుగు వెనుకకేసి మనం ఈరోజు సర్పంచ్ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నా అభిమానులందరికీ తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామ సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని సర్పంచ్ అభ్యర్థి పట్లోల చంద్రకళ తెలిపారు. బుధవారం చంద్రకళ మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డాక్రా భవన నిర్మాణం, హనుమాన్ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని తెలిపారు. నా పేరు పట్లోల చంద్రకళ. సర్పంచ్ ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చేస్తాము, ఆంజనేయుని గుడి పూర్తి చేస్తాము, డాక్టర్ గ్రూప్ డాక్టర్ భవనము కట్టిస్తాము. ఇతర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి, గ్రామం అభివృద్ధి చేస్తాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సమావేశంలో హిందూ దేవీ దేవతలపై అపహాస్యం చేస్తూ మాట్లాడడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని బీజేపీ నాయకులు అన్నారు. బుధవారం తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగర మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, మిట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనేది చాలా విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు సెక్యులర్ అనుకుంటూ సెక్యులర్లో ఒక మతానికే మీరు సపోర్ట్ చేసుకుంటూ ఇంకో మతానికి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుకుంటూ మొన్న అదేవిధంగా ఎంఐఎం నాయకుడు కూడా నాంపల్లి ఎమ్మెల్యే మేము కూడా తలుచుకుంటే గల్లీలు కూడా సరిపో హిందువులకు అని చెప్పేసి బెదిరించడం, దాని తర్వాత ఈయన మాట్లాడడం ముఖ్యమంత్రి గారు హోదాలో ఉండి, ఇవన్నీ దేనికి సంకేతం ఇస్తున్నాయి? అటు
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు స్టీరింగ్ మా చేతిలోనే ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్న స్టీరింగ్ మా చేతిలోనే అంటున్నారు. ఎంఐఎం పార్టీ వాళ్ళ చేతిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం అనేది సరికాదు. వెంటనే ఈ మాటలను హిందువులను కించపరుస్తూ హిందూ దేవి దేవతలను అపహాస్యం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు బేషరతుగా హిందువులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి, మాటలను విత్డ్రా చేసుకోవాలి, లేకుంటే దీన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి బీజేపీ పట్టణ శాఖ తరఫున మేము వారిని హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో 80% ఉన్నటువంటి హైందవులను దేవి దేవతలను 3 కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారా అని చెప్పేసి మరి తాగి తినే వాళ్ళకు ఒక దేవుళ్ళు ఎల్లమ్మ పుల్లమ్మ అట్లా ఆ రకంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ మరి బ్రహ్మచారులకు ఆంజనేయ స్వామి, 2 పిల్లలు ఉన్న వాళ్ళకు ఇంకో దేవుడు, మరి హిందువులలో ఒకరు అయ్యప్ప స్వామిని మొక్తారు, ఒకరు వెంకటేశ్వర స్వామిని మొక్తారు అని వ్యంగ్యంగా విక్రిస్తూ మాట్లాడుతూ వెనకాల ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా హిందువులమైన విషం చల్లడమే తప్ప హిందువులనే టార్గెట్ చేసుకొని ఒక వర్గానికి మద్దతు ఇస్తూ ఎప్పుడు తలపైన పెట్టుకుంటూ వాళ్ళని జూబ్లీ సెలక్షన్ లో కూడా మరి అక్కడ హిందువులు ఓట్లేస్తేనే హిందువులు కూడా ఓట్లేసారు. జూబ్లీ సెలక్షనే కాదు మీ కాంగ్రెస్ పార్టీకి మొన్న హిందువులు వేస్తేనే మీరు గెలిచారు. ఒక ఎంఐఎం పార్టీ గుండాలో ఎంఐఎం పార్టీ కార్యకర్తలు వేస్తే గెలవలే. అది గుర్తుపెట్టుకోవాలి. ముందుగా నీ జిల్లా సొంత జిల్లా అయినటువంటి వికారాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఆలోచించు. గతంలో కేసీఆర్ కూడా ఇదే అహంకారంగా మాట్లాడి ఈరోజు పరిస్థితి ఏందో తెలుసు, ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పిరో తెలుసు. మరి నీకు అంతకంటే ఘోరమైన బుద్ధి. ఆఫ్టర్ ఆల్ వార్డు మెంబర్ కూడా గెలవని పరిస్థితికి నువ్వు వస్తావు. రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త బిడ్డ. ఇలాంటి మా హిందూ దేవి దేవతలపై కానీ హిందువులను కానీ దూషించినట్లయితే తర్వాత పరిణామాలు కూడా వేరే ఉంటాయి ఖచ్చితంగా. దీన్ని మొన్న నువ్వైతే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా పరిణామాలు ఖచ్చితంగా రానున్న రోజులను చూస్తావు. తాండూరు అభివృద్ధి చేయి, కొడంగల్ అభివృద్ధి చేయి, వికారాబాద్ అభివృద్ధి చేయి, మెడికల్ కాలేజీలు, మరి అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, మంచినీటి సదుపాయం కానీ మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులను మన జిల్లాకు తీసుకురా. తెలంగాణకు సీఎం నువ్వే కదా, మరి అలా దానిపైన దృష్టి పెట్టాలి. కానీ నువ్వేదో పెద్ద శరతంతో మాట్లాడినట్టు మాట్లాడితే సరికాదు, అహంకారంగా మాట్లాడితే సరికాదు. ఖచ్చితంగా ప్రజల్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో రోడ్డు పైన తిరగడానికి కూడా నువ్వు సిగ్గుపడాల్సిన, తలదించుకొని తిరగాల్సిన రోజు నీకు వస్తుంది రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను తిరిగి తీసుకోవాలి. మరి హిందువుల ప్రతి ఒక్క హిందూ కూడా నువ్వు కూడా హిందూ అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కూడా వెంకటేశ్వర స్వామి పూజ చేస్తావు కదా, తిరుపతికి వెళ్తావు నీ బిడ్డని తీసుకొని, నీ భార్యను తీసుకొని, నీ మన్మని తీసుకొని. మరి క్షమాపణ ప్రతి ఒక్క హిందువుకి, ప్రతి ఒక్కరికి నీ ముక్కు నేలకు రాయాలి అని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా ఒకడున్నాడు నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, వాడు ఎంఐఎం ఎమ్మెల్యే. వాడంటాడు ఎప్పుడు పేద ముస్లింలకు ఈ ఎంఐఎం పార్టీ ఏమి ఒరగబెట్టింది ఏమీ లేదు. పేద ముస్లింలను వాడుకోవాలి, ఓటు బ్యాంక్ వాడుకోవాలి, వీళ్ళు లక్షల కోట్లు కోట్ల కోట్లు సంపాదించుకోవాలి తప్ప ఎంఐఎం పార్టీ ఈ ఇద్దరు ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో ఈ నాయకులు కూడా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తప్ప ఈ పేద ముస్లింలకు ఎవరు కూడా ఏమీ చేసింది లేదు. దీంట్లో మాజిద్ హుస్సేన్ గారు ఏమంటాడు అంటే హిందువులను అగర్ వక్త్ హాయితో సమయం వస్తే హిందువులు పారిపోనీకి గలీలు కూడా సరిపోవంట. अरे बेटा अगर वही वक्त है तो हमारे गली का कुत्ता भी तेरे छोड़ेंगे नहीं। माजिद हुसैन, हमारा गली में कुत्ता है ना, वो कुत्ता भी तेरे छोड़ेंगे नहीं अगर वही वक्त है तो। बड़खो बात नहीं करना,
ये बहुत हो गया, भड़का पता बहुत सुने। ये वोट बैंक के लिए तुम काम कर रहे तुम लोग, सब मुसलमान तो सबको मालूम है। और परसों మొన్న రాయలఖాండ దగ్గర దౌర్జన్యంగా సరే ఒప్పుకుంటాం, అక్కడ ఒక మదర్సా ఉంది, మస్జిద్ ఉంది, ఇండ్లున్నాయి, చాలా మందికి రాకపోకలకు ఇబ్బంది జరుగుతున్నది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ చట్టాన్ని చేత తీసుకోవాలని ఎక్కడ లేదు. మరి రోడ్డు ఖరాబ్ ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గర 1000 మందితో ధర్నా చేసేది ఉండే, కమిషనర్ దగ్గర ధర్నా చేసేది ఉండే, కలెక్టర్ దగ్గర ధర్నా చేసేది ఉండే. కానీ కొందరు ఎంఐఎం నాయకులు ఏం చేసిరు అంటే మాదే నడుస్తుందని చెప్పేసి అబ్బా ఇప్పుడు ఉన్నటువంటి దరిద్రపు ఈ అధికార పార్టీ మాకే మద్దతు ఇస్తుందని చెప్పేసి ధైర్యంతో జేసీబీ పెట్టి ప్రైవేట్ ప్రాపర్టీని అంటే పబ్లిక్ ప్రాపర్టీని మొత్తం కూడా మీరు తవ్వడం జరిగింది, ఆ రోడ్ని మొత్తం కూడా. దానిపై మేము భారతీయ జనతా పార్టీ నుంచి మా పట్టణ అధ్యక్షులు కానీ అందరూ కూడా కలిసి మేము కంప్లైంట్ ఇచ్చి కేసు పెడితే మరి నిన్న ఆ జేసీబీని కూడా విడుదల చేయించుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా. మరి ఎమ్మెల్యే గారు మీరు కూడా దృష్టి పెట్టుకోవాలి, పాతకుంట మొత్తం కూడా మునుగుతుందని చెప్పేసి పలుమారు మీకు లెటర్లు ఇవ్వడం జరిగింది. పాతకుంట మొత్తం కూడా మీరు శంకుస్థాపన చేసినటువంటి 2 కోట్ల చిలకబాగ్ పని ఏదైతే ఉన్నదో అది ఇంతవరకు కూడా దాన్ని ఊసేలేదు. మీ ఇంటి ముంగల నుంచే డ్రైనేజ్ వాటర్ పోతుంటాయి, శాంతినగర్ ఎప్పుడు మునగలే, మురుకు కాలువతోటి అది మునుగుతున్నది. దీనికి కారణం కూడా రోడ్డు దొవిన వాళ్ళే దీనికి కారణం. ఆ రోజు గొడవ కూడా జరిగింది, అది ఈ విషయం కూడా మీకు తెలిసిన విషయమే. ఈ విషయాలపై మీరు దృష్టి సారించకుండా అదే వేరే వర్గం వాళ్ళు కానీ వేరే వర్గం చేసేటి ఈ పార్టీకి వాళ్ళు ఖచ్చితంగా రిమాండ్ అవుతుర్రి, ఆ సీజ్ అవుతుండే జేసీబీ కూడా. మరి నిన్న మొత్తం జేసీబీని కూడా విడుదల చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎవరో ఒకరు అంటారు ఎంఐఎం పార్టీ సదర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో మా అధ్యక్షుడు కానీ మా శ్రీను కానీ మేము కానీ మా ఇల్లు 2 కిలోమీటర్ల దూరంలో లేదు. మేము ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నాం కాబట్టి, భారతీయ జనతా పార్టీకి ప్రతినిధిగా పనిచేస్తున్నాం కాబట్టి, మాకు కూడా అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము కూడా కోరుతున్నాం ఖచ్చితంగా తాండూరు అభివృద్ధి చేయాల్సిందే. కానీ ఇలాంటి వాళ్ళని మీరు వెనకేసుకొని వచ్చి ఇది సరికాదు ఇది. మరి ఒకరు అంటున్నారు ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి, కానీ కరెక్ట్ అయిన సమయం కాదు. సమయం వచ్చినప్పుడు మేము కూడా ఖచ్చితంగా రోడ్లపైకి వస్తాం. ఖచ్చితంగా మా పాతకుంట కానీ తాండూరు అభివృద్ధికి ఖచ్చితంగా మీరు తోడ్పడే విధంగా పనిచేయాలి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న మీరు జేసీబీ విడుదల చేయించారు, అది సరైన పద్ధతి కాదు. మీరు అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, ఇలాంటి వాళ్ళని మద్దతు ఇస్తే రేపు ఇంకో చోట కూడా ఇంకోళ్ళు కూడా చేస్తారు. మరి అప్పుడు కూడా ఇదే విధంగా మీరు వ్యవహరించాల్సి వస్తుంది. అందుకోసమే ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారు కానీ మాజీద్ హుసేన్ ఖాన్ కానీ మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు ఖచ్చితంగా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు మా హిందువులకు క్షమాపణ చెప్పాలి. మాజీద్ హుసేన్ తస్మాత్ జాగ్రత్త. ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖ వారికి, భారతీయ జనతా పార్టీ మల్లన్న గారికి మరి సింగ్ గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ జై శ్రీరామ్. భారత్. జై శ్రీరామ్. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదో అనాలోచితంగా మాట్లాడారు. మరి ఎటువంటి సందర్భం లేకుండా హిందూ దేవీ దేవతలను 3 కోట్ల మంది ఉన్నారని చెప్పుకుంటూ అది మర్యాదపూర్వకంగా కాకుండా 3 కోట్ల మంది ఉన్నదాన్ని ఒక అపహాస్యంగా మాట్లాడుతూ మందు తాగడం కోసం దేవుళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకోవడం కోసం దేవుళ్ళు ఉన్నారు, బ్రహ్మచారుల కోసం దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేసి హాస్యాస్పదంగా మాట్లాడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెకిలి నవ్వులు నవ్వుతూ ఈ విధంగా హిందూ దేవీ దేవతలను, హిందూ సాంప్రదాయాలను, ఈ భారతదేశంలో అనాదిగా సనాతనంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ విధంగా అవమానించడము తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందువులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా మీరు హిందువులందరికీ క్షమాపణ చెప్పి తీరాలి. మరియు భవిష్యత్తులో ఇటువంటి మాటలు మాట్లాడము, మాకు అన్ని మతాలు సమానమని మాట్లాడుతూ మొన్న జూబ్లీస్లో ముస్లిం మతానికి ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. ఈ విధంగా మీరు ముస్లిం మతాన్ని మాత్రం నెత్తిన పెట్టుకొని సనాతన ధర్మాన్ని మాత్రం ఈ విధంగా కించపరచడం
సమంజసం కాదు. మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఈ విధంగా ఒక మతాన్ని, అది కూడా మీరున్న ధర్మాన్ని మీరు ఈ విధంగా కించపరచడము మంచి పద్ధతి కాదు. ఇటువంటి దానిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు సీఎం గారి నుండి క్షమాపణ కూడా డిమాండ్ చేస్తున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.